బాగా జలుబు చేయడంతో పాటు గొంతు పర్షం పట్టడం, గొంతు అప్సెట్‌గా ఉండడం, బాగా కోల్డ్ చేసి గొంతు చేంజ్ అయినా, ఇలాంటి టీ తాగడం వల్ల గొంతనేది అప్సెట్ పోతుంది. గుండె పర్షం పట్టినా తగ్గిపోతుంది. ఎలా తయారు చేద్దామనేది చూసేద్దాం. చక్కగా మిరియాలు తీసుకొని 5, 6 మిరియాలు తీసుకొని, దానితో పాటు కొంచెం అంత అల్లం ముక్క తీసుకోండి. మోతాదుకి తగ్గట్టు మనం ఎంతమంది తాగాలనుకుంటున్నారో దాన్ని బట్టి మోతాదుని బట్టి మిరియాలు మరియు అల్లం తీసుకోవాలి. నేనైతే ఇద్దరికి సరిపడా మిరియాలు 6 తీసుకొని చక్కగా దంచుకున్నాను. ఇది చూసేయండి. ఇది చక్కగా దంచుకొని కొంచెం చెప్తున్నాను, మిరియాలు అనంగా, అల్లం అనంగా కొంచెం ఘాటుగా ఉంటుంది. దాంతో పాటు కొంచెం అల్లం కూడా దంచి పెట్టుకున్న పేస్ట్ లాగా. ఇది చక్కగా దంచి పెట్టుకొని, మనం ఒక బౌల్ తీసుకొని, లేదంటే మీకు అందుబాటులో ఒక బౌల్ తీసుకొని, కాస్తంత హీట్ అయిన తర్వాత చక్కగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, చక్కగా కొంచెం హీట్ ఎక్కగానే మనం దంచి పెట్టుకున్న మిరియాలు, అల్లం పేస్ట్‌ని అందులో ఏసి చక్కగా బాగా తెరలాలి. పొంగు రావాలి. పొంగు పట్టాలి. బాగా తెరలనివ్వాలి. అప్పుడు అల్లము, మిరియాల్లో ఉన్న మంతా సారమంతా వాటర్‌లోకెళ్ళిపోతుందనమాట. ఇలా చేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని, రసాన్ని వడపట్టుకొని, ఇలా తాగడం వల్ల 2 రోజులు పాటిస్తే చక్కగా గొంతు అనేది చేంజ్ అయిపోతుంది. వడబట్టుకొని ఒక గ్లాస్‌లో పోసుకొని తాగడం. ఇదొక స్టెప్. ఇలా ఇంత ఘాటుగా మేము తాగలేము అనుకునే వాళ్ళకి, ఇలా ఘాటుగా గాకుండా ఒక వేడి వేడి పాలు పోసుకొని, పాలల్లో మనం వడబెట్టుకున్నాం గదా! ఆ మిశ్రమాన్ని అల్లము, మిరియాలలో ఉడికించుకున్న ఇవి ఇలా తాగడమా, లేదంటే పాలల్లో యాడ్ చేసుకొని, మీకు తగినంత పంచదార వేసుకొని, కొంచెం పంచదార వేసుకోవాలి. ఎక్కువగా పంచదార వేసుకుంటే కోల్డ్ అనేది తగ్గదు. సో, కొంచెం మోతాదులో పంచదార వేసుకొని చక్కగా పాలల్లోనే తాగొచ్చు. పాలు ఇష్టం లేని వాళ్ళు అలా మిరియాలు, అల్లం మిక్స్ బాయిల్ చేసి పెట్టుకున్న దాన్నైనా తాగొచ్చు. సో, ఇలా తాగడం వల్ల గొంతు పర్షం పోతుంది. జలుబు తొందరగా తగ్గుతుంది. గొంతు ఏదైనా చేంజ్ అయ్యి ఖరాబ్‌గా ఉంటే తగ్గిపోతుందనమాట. ఇలా తాగడం వల్ల బెనిఫిట్స్ అనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.